ఫ్రెండ్స్ వీడియోలో మనం జూలైలో రాబోతున్న మొబైల్స్ గురించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. డేట్తో సహా చెప్తాను నాకు తెలిసినంత వరకు. అండ్ మాక్సిమం ఇప్పుడు నేను చెప్పే ఫోన్స్ అన్ని జూలైలో అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. ఒకవేళ వీటి అన్బాక్సింగ్స్ ఇవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఫస్ట్ మనం డేట్ వైజ్ వద్దాం. జూలై 1 నుంచే మనకి జాతర స్టార్ట్ అవుతుంది. జూలై 1 నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 3 అయితే వస్తుంది. చాలా మంది నథింగ్ ఫోన్ 3 కోసం వెయిట్ చేస్తారు. ఎందుకంటే నథింగ్ ఫోన్ 2 వచ్చి చాలా కాలం అయిపోయింది. వీళ్ళు చాలా గ్యాప్ తీసుకున్నారు నథింగ్ ఫోన్ 3 తీసుకురావడానికి. జూలై 1 అయితే తీసుకొస్తున్నారు. ఎందుకు గ్యాప్ తీసుకున్నారంటే ముఖ్యంగా ఏఐ ఫీచర్స్ యాడ్ చేయడానికి. ఏఐ ఫీచర్స్ వీళ్ళు యాడ్ చేయడానికి టైం తీసుకున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇంకొకటి డిజైన్ కూడా చేంజ్ చేస్తున్నారు. నథింగ్ ఫోన్ 2కి 3కి అసలు కంపేర్ చేయలేము మనం. ఆ లైట్లను తీసేస్తున్నారు. గ్లిఫ్ లైటింగ్ తీసేసి గ్లిఫ్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి తీసుకొని వస్తున్నారు. అండ్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉండబోతున్నాయి. మెయిన్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతుంది. డిస్ప్లే 1.5K OLED డిస్ప్లే 5150 mAh బ్యాటరీ వరకు ఉండొచ్చు. ఛార్జింగ్ వచ్చేసరికి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇవి కొన్ని లీక్స్ నథింగ్ ఫోన్ 3కి సంబంధించి. మెయిన్ ప్రాసెసర్ వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో రాబోతున్నట్లుగా. అండ్ ప్రైస్ పెంచబోతున్నట్టు కూడా రూమర్స్ వస్తున్నాయి. 45,000 దాకా వెళ్ళొచ్చు అని రూమర్స్ ఉన్నాయి. మరి చూడాలి ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు. దీంతో పాటు ఒక హెడ్ ఫోన్స్ కూడా తీసుకొస్తున్నారు. ప్రీమియం హెడ్ ఫోన్స్ అనమాట. మీరు సోనీ 1000X Mark III ఇట్లాంటివి చూస్తుంటారు కదా. బోస్ QC సిరీస్ ఉంటాయి కదా, వాటికి కాంపిటీటర్గా తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు వీళ్ళు. నథింగ్ హెడ్ ఫోన్ 1గా దీన్ని తీసుకొని రావచ్చు. ఈ రెండు ప్రొడక్ట్స్ జూలై 1వ తారీఖు నథింగ్ లాంచ్ అయిపోతుంది. నెక్స్ట్ జూలై 3వ తారీఖు ఒప్పో నుంచి ఒప్పో రెనో 14 Pro రెండు ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. 14కి 14 Proకి మేజర్ డిఫరెన్స్ వస్తాయి ప్రాసెసర్లో. 14 వచ్చేసరికి 8350 ప్రాసెసర్తో వస్తుంది. 14 Pro వచ్చేసరికి 8450 ప్రాసెసర్తో వస్తుంది. రెండు మీడియాటెక్ ప్రాసెసర్సే. అండ్ కొద్ది కెమెరాలో చేంజ్ అయితే ఉంటుంది. 14 Pro గురించి మాట్లాడదాం ఫస్ట్ మనం. టాప్ మోడల్ 14 Proలో మీకు బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా, పెరిస్కోపిక్ లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 14కి వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ అవుతుంది. మిగతా అంతా సేమే. బ్యాక్ సైడ్ రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో మేజర్గా ప్రాసెసర్ అండ్ ఈ వైడ్ యాంగిల్ కెమెరా డిఫరెన్స్ కనిపిస్తుంది 14 Proకి. అండ్ ఈ రెండు ఫోన్ జూలై 3వ తారీఖు అయితే అఫీషియల్గా ఇండియాలో లాంచ్ చేస్తున్నాయి. ఆఫ్లైన్ ఫోన్స్ సో కొద్దిగా ప్రైస్ కూడా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus Nord 5 వస్తుంది. OnePlus Nord 5, Nord CE5 ఈ రెండు ఫోన్స్ జూలై 8వ తారీఖు లాంచ్ అవుతున్నాయి. అండ్ వీటిలో ఈసారి Nord 5 విషయానికి వస్తే ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వచ్చారు Nord 5లో. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. టెలిఫోటో లెన్స్ అయితే మాక్సిమం ఉండకపోవచ్చు దీనిలో. అండ్ దీనిలో 1.5K AMOLED డిస్ప్లే ఉండొచ్చు. అండ్ బ్యాటరీ కెపాసిటీ పెరగవచ్చు. 6700 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ రావచ్చు. ఇది OnePlus Nord 5. ఇది ప్రాసెసర్ 8s Gen 3తో వస్తుంది. 8s Gen 4 కాదు, 8s Gen 3 ప్రాసెసర్తో రాబోతున్నట్టు రూమర్స్ అయితే ఉన్నాయి Nord 5. అండ్ Nord CE5 వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్, మీడియాటెక్ Dimensity 8350 ప్రాసెసర్తో రావచ్చు. దీనిలో బ్యాటరీ హైలైట్. బ్యాటరీ 7100 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో రావచ్చు Nord CE5. రెండు ఫోన్స్ జూలై 8వ తారీఖు OnePlus నుంచి అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ జూలై 9వ తారీఖు Samsung Galaxy అన్ప్యాక్డ్ ఈవెంట్ జరగబోతుంది. దీనిలో Samsung Galaxy Z Fold 7 వస్తుంది. Z Fold 7 సేమ్ మనకి Z Fold 6 లాగా ఉంటుంది అనుకుంటే పొరపడబడినట్టే మనం. ఎందుకంటే కొద్దిగా డైమెన్షన్స్ చేంజ్ అయిపోతున్నారు, కొంచెం సైజ్ పెంచబోతున్నారు, థిక్నెస్ తగ్గిస్తున్నారు, వెయిట్ తగ్గిస్తున్నారు. ప్రాసెసర్ కూడా చేంజ్ అయితే ప్రాసెసర్ మీకు 88 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఫ్లాగ్షిప్ లెవెల్లో అయితే ఉంటుంది Z Fold 7. అండ్ ఇంకా Z Flipలో వచ్చేసరికి రెండు ఫోన్స్ రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. Z Flip 7, Z Flip 7 FE అని చెప్పేసి. Z Flip 7 FE సేమ్ ఏదైతే మనం Z Flip 6 చూసామో అదే ఫోన్ని FEగా తీసుకొస్తారని రూమర్స్ వస్తున్నాయి. 50,000 రూపాయల లోపు దీని ప్రైస్ ఉండొచ్చు అని చెప్పేసి. Z Flip 7 వచ్చేసరికి కొద్దిగా చేంజ్ అవుతుంది అనమాట. ఇది Exynos ప్రాసెసర్తో వస్తుంది Z Flip 7 ఈసారి. Exynos 2500 ప్రాసెసర్ అయితే రాబోతుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే Z Flip 7లో ఉండదు. నెక్స్ట్ దీనికి పోటీగా Vivo నుంచి జూలై మిడిల్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Vivo నుంచి X Fold 5 ఏదైతే Z Fold 7 ఉందో దీన్ని కాంపిటీటర్గా తీసుకొని వస్తున్నారు దీన్ని. అండ్ దీనిలో ప్రాసెసర్ పాతదే ఉండొచ్చు అని రూమర్స్ వస్తున్నాయి. 8 Gen 3 ప్రాసెసర్తో ఇది రావచ్చు. కొద్దిగా బ్యాటరీ కెపాసిటీ పెంచుతున్నారు. అండ్ కెమెరాస్ బాగుంటాయి Vivo కాబట్టి. కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్ వెళ్తే బాగుంటుంది. జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది వీళ్ళకి. సో బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ వైడ్ పెరిస్కోపిక్ ఉంటాయి. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. కెమెరా సెటప్ బాగుంటుంది దీనిలో. సో ఇది Z Fold 7 కంటే తక్కువ రేట్కే రావచ్చు. చూడాలి ఈ రెండు ఫోన్స్ ఫోల్డబుల్ సిరీస్లో పోటీ పడతాయి జూలైలో. నెక్స్ట్ Vivo నుంచి ఇంకో ఫోన్ కూడా రాబోతుంది. ఈ ఫోన్ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా. X200 FE అని చెప్పేసి. ఇది OnePlus 13Sకి కాంపిటీటర్గా తీసుకొని వస్తున్నారు. చిన్న సైజ్ ఫోన్, 6.3 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. 6500 mAh బ్యాటరీ ఉండబోతుంది. మీడియాటెక్ Dimensity 9400E ప్రాసెసర్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉంటాయి. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. దీని స్పెక్స్ బాగున్నాయి. ప్రైస్ అరౌండ్ 50K అయితే పెట్టొచ్చు. 50,000 దగ్గరలో అయితే రావచ్చు అనుకుంటున్నాను. అండ్ ఇది OnePlus 13Sకి కాంపిటీటర్ అని చెప్పొచ్చు. కాబట్టి Vivo కాబట్టి దీనిలో కెమెరాస్ బాగుంటాయి. ఈవెన్ జైస్ పార్ట్నర్షిప్ కూడా దీనిలో యాడ్ చేయబోతున్నారు కాబట్టి కెమెరాస్ కొద్దిగా బెటర్ ఉంటాయి అన్నమాట దీనిలో. చూద్దాం ఎంత ప్రైస్లో తెస్తారు Vivo X200 FE. నెక్స్ట్ Realme 6 నెలలకు ఒకసారి సిరీస్ మారుస్తూనే ఉంటుంది. Realme 14 Pro సిరీస్ మొన్నే వచ్చినట్టు అనిపిస్తుంది మనకి. ఇప్పుడు 15 Pro సిరీస్ రాబోతుంది. 15 Pro, 15 Pro Plus అని రెండు ఫోన్ తీసుకురాబోతున్నారు. స్లైట్గా ప్రాసెసర్స్ ఒక జనరేషన్ చేంజ్ చేస్తున్నారు. ఒకటి 7 సిరీస్ ప్రాసెసర్, ఒకటి 8 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. మాక్సిమం సేమ్ ఉంటాయి. కొద్దిగా బ్యాటరీ కెపాసిటీ పెంచుతున్నారు. అంత
మించి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు. ఇంకా రూమర్స్ కూడా ఎక్కువ బయటికి రావట్లేదు రియల్మీ 15 సిరీస్ సంబంధించి. కాబట్టి జూలై ఎండ్ లోపు మనం రియల్మీ 15 సిరీస్ కూడా మార్కెట్లో అయితే చూస్తాం. 15 Pro ప్లస్. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ నుంచి రాబోతుంది. ఇన్ఫినిక్స్ కూడా మిడ్ జూలైలో జూలై 11th రూమర్స్ ప్రకారం డేట్ అయితే దీనిది. ఇన్ఫినిక్స్ హాట్ 60 అని చెప్పేసి రాబోతుంది. ఇది 15,000 రూపాయల దగ్గరలో తీసుకొని రావచ్చు. 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్తో రాబోతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి దీని గురించి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కూడా ఇంకా ఏం బయటకు రాలేదు. ఈ ఫోన్ కూడా జూలైలో రావచ్చు. జూలై 11వ తారీఖు రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ మోటోలా నుంచి మోటోలా G86 పవర్ అండ్ G96 రెండు ఫోన్స్ తీసుకురాబోతుంది. G96 వచ్చేసరికి 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. రెండు OLED ప్యానెల్తోనే వస్తున్నాయి. పవర్ వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. G86 పవర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో అయితే వస్తుంది. రెండిట్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, జస్ట్ ప్రాసెసర్స్ చేంజ్ అవుతున్నాయి. ఒకటి 15,000 రూపాయల దగ్గరలో రావచ్చు, ఒకటి 18,000 ఆ రేంజ్లో రావచ్చు. G96 కొద్దిగా ఎక్కువ రేట్లో రావచ్చు, 18 అట్లా. G86 పవర్ వచ్చేసరికి 15,000-16,000 తీసుకొని రావచ్చు. మిగతా స్పెక్స్ సేమ్ ఉన్నాయి, ఒక ప్రాసెసర్ చేంజ్ అవ్వచ్చు రూమర్స్ ప్రకారం. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు దీనికి సంబంధించి కూడా. ఇవి కూడా ఈ మంత్ ఎండ్ లోపు వస్తే మోటోలో సడన్ గా లాంచ్ చేస్తారు. 2-3 రోజులు ముందే ఫోన్ కూడా మాకు వస్తుంది. 2 days అట్లా గ్యాప్ ఇస్తారు. అసలు లాంచ్ అవుతున్నట్లు కూడా తెలియదు, అంత ఫాస్ట్గా లాంచ్ చేస్తారు గోప్యంగా. ఇవి జూలైలో రాబోతున్న మొబైల్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. మీరు దీనిలో ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా, సెలవు, బాయ్.